కానీ వాళ్ళ బ్రతుకులు చూస్తే కన్నీళ్ళు రాక తప్పదు. నేను నిజం చెప్తున్నా. సో చాలామంది, అంటే నేను శారీ ఇచ్చింది ఒక రీల్ నేను పెట్టడం జరిగింది. దానికి చాలామంది కామెంట్లు అంటే మంచిగా చేసినావు అన్నా, వెరీ గుడ్ అన్నా, నువ్వు చాలా మంచోడు అన్నా, అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కామెంట్లకి కాదు. సో మనం ఏదన్నా చెయ్యాలి వాళ్ళకి, ఆదివాసులకి. సో ఆదివాసుల కోసం నేను పోరాటం చేస్తాను. మీరు చేస్తారా? నాకు నా మనసుకైతే ఒకటి అనిపించింది అక్కడ మొత్తం చేసి వచ్చిన తర్వాత. నేను నైట్ పడుకున్నప్పుడు, సో ఇప్పుడు సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ లెక్క పెడితే ఒక 70 నుంచి 100 మంది ఉన్నారు. అంతమంది కూడా నాకు కనిపించలేదు. ఇంకో విషయం, అంతమంది కూడా కనిపించలేరు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళని చూసిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, సో ఆదాని మన గవర్నమెంట్స్ని నడిపిస్తున్న వ్యక్తి అని అనుకుంటాం చాలామంది. అది వాస్తవం కూడా అవాస్తవం కూడా, అది మనకు తెలియదు. అది వాస్తవమా అవాస్తవమో మనకు తెలియదు. అంటే డబ్బు చుట్టే రాజకీయాలు రన్ అవుతాయి. సో ఆదాని అంబానీ లాంటి వాళ్ళే పార్టీలకు ఫండ్స్ ఇస్తారు. అది బీజేపీయా, కాంగ్రెసా, వేరేది ఏదన్నా కానీ, జాతీయ పార్టీలా లేకుంటే రాష్ట్రీయ పార్టీలా, ఏదైనా కానీ, అంటే జాతీయ పార్టీలా ప్రాంతీయ పార్టీలా ఏదైనా కానీ వాళ్ళు మాత్రం ఫండ్స్ ఇస్తారు. ఎందుకు ఫండ్స్ ఇస్తారంటే వీళ్ళ రాష్ట్రాల్లో ఏదన్నా సంపద ఉన్నప్పుడు వాళ్ళకు ఇస్తారని చెప్పేసి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లకి కొంతమందికి పైసలు ఇస్తారు, ఆదాని కానీ అంబానీ కానీ. సో అంటే ఆదాని కోసం రేపు పొద్దున ఈ 70 మంది 100 మంది ఎవరైతే ఉన్నారో ఎవ్వరికి తెలియకుండా ఒక పెద్ద గోతి తవ్వి వాళ్ళందరిని అందులో వేసి చంపేస్తే ఒక్కసారి ఆలోచించండి. అడిగి నాదుడు ఉండడు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక అడవిలో ఉంటున్నారు. అసలు ఇట్లాంటివి నేను ఆలోచించిన అంతే. అంటే నాకు ఎందుకో అనిపించింది, అంటే ఒకవేళ నార్మల్ పర్సన్స్ని ఏదన్నా ఒకటి చంపేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏం తెలియదు, అమాయకులు, అంటే వీళ్ళకి బయటి ప్రపంచం తెలియదు. ఒక గోద్దొవ్వి అందులో అందరినీ వేసేసి చంపేసి అందులో వేసేసి మూసేస్తే అసలు అడగవాళ్ళే ఉండరు. అంటే నెక్స్ట్ పోయి వేరే వాళ్ళకి చెప్పాలిగా మాకు ఈ అన్యాయం జరిగిందని. లేకుండా అంటే ఇట్లాంటి జరిగిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. అంటే చాలామందిని చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళని కాదు, ఆదాని వాళ్ళు వీళ్ళని కాదు, బట్ నార్మల్గా మనం బయట వింటూ ఉంటాం కదా, చంపేసి ఏం తెలియకుండా ఆధారాలు లేకుండా చేసిరని చెప్పేసి. సేమ్ అట్లాగే ఉండొచ్చు, ఏమో మిస్టరీగా మారొచ్చు. సో ఇట్లాంటివి నేను ఆలోచించిన. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియని బ్రతుకులు. నేను చెప్తున్నా కదా, చిన్న చిన్న పిల్లలకు బట్టలు లేవండి.